నేటి బాలలే రేపటి సమాజ నిర్మాతలని, అందుకే పిల్లలు తీర్చిదిద్దే సంపూర్ణ బాధ్యత గురువులదేనని జిల్లా సంక్షేమాధికారి కె రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. స్థానిక స్మార్ట్ కిడ్స్ పాఠశాల కరెస్పాండెంట్ చింతనెప్పు కృష్ణ చైతన్య అధ్యక్షతన జరిగిన బాలల దినోత్సవ వేడుకలకు రామ్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నెహ్రూకు నివాళులర్పించారు. బాల్యం మధురమైనదని, బాల్యాన్ని పిల్లలు స్వతంత్రంగా అనుభూతి చెందేలా విద్యా విధానం ఉండాలన్నారు. పిల్లల్లోని నిబిడీకృతమైన ప్రతిభను ఎప్పటికప్పుడు వెలికితీసి ప్రోత్సహించాలని కోరారు. ఇక స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో విద్యార్థులకు అన్ని రంగాల్లో తీర్చిదిద్దేలా విద్యా విధానం ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం అభినందనీయమని తెలియజేశారు. పాఠశాల కరెస్పాండెంట్ చింతనెప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ, తమ పాఠశాలలో విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడలు, సాంస్కృతికం, సైన్స్ ఎక్స్పో, ఒలింపియాడ్, స్కూల్ డే, మహనీయుల జయంతి వేడుకలు, పర్వదినాల నిర్వహణ తదితర విభాగాల్లో విద్యార్థులు నిరంతరం ప్రోత్సహిస్తూ ఎదిగేలా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింతనెప్పు సుకన్య, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Purely dedicated to చాచా నెహ్రూ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీ అందరికీ చిన్నపిల్లలు అంటే నెహ్రూ గారికి ఇష్టం. అందుకే ఆయన పుట్టినరోజుని ఈరోజు చిల్డ్రన్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి యాక్టివిటీస్తో టీచర్ చెప్పిన విధంగా, అదేవిధంగా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా, అదేవిధంగా స్కూల్కి మంచి పేరు తెచ్చే విధంగా మీరు భవిష్యత్తులో ఎదగాలని, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనం పిలవగానే ఇప్పుడు ఆ డాల్ ఏం చెప్పింది, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి చెప్పింది. చెప్పారా? ఇక్కడ మనకు ఆఫీసర్ గారు వచ్చారు, సారు మీలాగే చిన్నప్పుడు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అయ్యారు జిల్లాలో. స్మార్ట్ కిడ్స్ యాజమాన్యానికి, ఇక్కడ చేసే ఉపాధ్యాయులందరికీ ఇలా చిల్డ్రన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, మీ అందరు కూడా మంచిగా చదువుకొని పెద్ద పెద్ద పొజిషన్లో ఉండాలని. నెహ్రూ గారు అంటేనే, నెహ్రూ గారికి బుక్స్ అంటే చాలా ఇష్టం, ఆయన చదవడం అంటే ఇష్టం. ఆ చదువుకుంటూ పెద్ద పెద్ద స్థాయిలో ఉండి మనకి ఫస్ట్ ప్రధానమంత్రి గారు కూడా ఆయన చేశారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మీరు మంచి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ, మీరు బయట జంక్ ఫుడ్ తినొద్దు, కేక్స్, బర్గర్స్, చాక్లెట్స్ ఇవి తినొద్దు. మీ మమ్మీ ఇంట్లో